ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై రాజ్నాథ్ కీలక సమావేశం. గురుకుల హాస్టల్లో సమస్యల పరిష్కారానికి నిర్ణయం పొన్నం. నేనేదో హీరోనయ్యా, నాకు కొట్టే చప్పట్లు ఇళ్లలు శాస్త్రవేత్తలకు దక్కాలి పవన్ కళ్యాణ్. వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు అబ్బురపరుస్తున్న అలంకరణ. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద సంబంధిత ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం నాడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అనమనే, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పత్రికా శర్మ, భద్రతా సంస్థల అధిపతులు సౌత్ బ్లాక్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరగనున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో గురుకుల హాస్టల్లో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం జిల్లాలో హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, విద్యాశాఖ అధికారులు గురుకుల హాస్టల్ను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడక్కడే పరిష్కరించాలని ఆదేశించమన్నారు. హాలీవుడ్ సినిమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో సేవలను కొనియాడారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ప్రయోగాల కోసం జీవితాలను తారపోస్తున్నారు. విదేశాలకు వెళ్లి ధరం హోదా సంపాదించే అవకాశం ఉన్నా వాళ్ళంతా దేశానికి కట్టుబడి చేసిన సేవలు మరవలేం. నేను సామాన్యుణ్ణి, ఏదో సినిమాలో హీరోనయ్యా, ఇక్కడ నాకు కొట్టే చప్పట్లు ఇళ్లలు శాస్త్రవేత్తలకే దక్కాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడిని టీచర్ని, ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగు వచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th 7th ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి ఓ పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టాను. ఎందుకంటే మాట్లాడకుండా ఉంటాను. ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అరే దీన్ని మోడల్ చేసి పట్టుకురంటారు మీరు అందరూ. ఎలా చేయాలో తెలియలేదు. పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి, గమ్ములు దొరికేవి కావు. ఏదో బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్, అదేసే ఊడిపోయేది. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ like Aryabhatta. How difficult it is. Then how come our scientists are able to make it, launch it in the orbit? Adu modari prashna. That's how I have a great reverence for our scientists. మన శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం, కష్టపడ్డాం. ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యభట్ట శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది. అది కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చాం ఫైనల్. అది నేను సాధించిన విషయం. అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే, అపరిమితమైన గౌరవం అంటే, మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను, ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే, ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగజేస్తుంది. అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే, ఇందాక మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే, మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్కి కాదు, ఎక్కడో మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్, వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వి ట్రై టు డిగ్ ది వి ట్రై టు ఇన్కల్కేట్ దట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందని. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగేది. సగటు భారతీయుడిలో, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు, ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరిని చూసుకుంటే, వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు.
ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని అంతరిక్ష చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు. ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభమవుతాయి, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభమవుతాయి, మన అధ్యాపకుల దగ్గర, మన టీచర్ల దగ్గర ప్రారంభమవుతాయి. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, అంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళ వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద, ఇమాజిన్ అరౌండ్ 2,150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Unsung heroes. Alanti unsung heroes, they are there. మన ముందున్న వేదిక పైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు I would like to convey my heartfelt regards to unsung heroes who are there. మేబీ మీరందరికీ నేను తెలుసు, రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్, వాళ్ళు ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు, ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు. కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళ విలువ. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్, సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోజు. చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా వెంపర్లు అయిపోయిన, ఒకరోజు వెళ్ళాలని చెప్పి. బట్ ఇట్ టుక్ మీ 40 years ప్లస్ రావడం. అందుకే నన్ను ఏదైనా కోరుకుంటే జరుగుతుంది, కానీ బలంగా కోరుకోవాలి. అది ఎలా వస్తుందో తెలియదు మనకి. స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది, చూద్దాం అనుకున్నాను. వాళ్ళంటే లోపలికి ఎలవ్ చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలవ్ చేయరు. నాకేమో విపరీతమైన కోరిక, నేనేంటి వెళ్ళకపోతే జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టండి, ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది, ఆలోచనలోనే వెళ్ళలేకపోయాను లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడిని కదా. ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాకా వెళ్ళాను, అంతే, అక్కడ అయిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాలు తిరుమల శ్రీవారిని సినీ నటులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
78వ స్వాతంత్ర వేడుకలకు హైదరాబాద్ గోల్కొండ కోట ముస్తాబైంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గోల్కొండ కోటను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరణ చేశారు. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు లైట్లతో ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతుల్లో గోల్కొండ కోట దేదీప్యమానంగా వెలుగుతుంది. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పండ్లతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. వేద పండితులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవిత్రోత్సవాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. కమిటీ కుర్రాళ్ళు సినిమా యూనిట్ కర్నూలులో సందడి చేసింది. సినిమా ప్రదర్శిస్తున్న వెంకటేష్ థియేటర్కి నిర్మాత నిహారికతో పాటు దర్శకుడు, చిత్ర యూనిట్ సభ్యులు వచ్చి ప్రేక్షకులను పలకరించారు. చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు నిర్మాత నిహారిక ధన్యవాదాలు తెలిపారు. హలో అండి, కర్నూలులో వెంకటేష్ థియేటర్కి రావడం జరిగింది. మా కమిటీ కుర్రాళ్ళు ఎలా నడుస్తుందో చూడడానికి మా టీం అందరినీ తీసుకొని వచ్చాం. రెస్పాన్స్ చాలా బాగుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమా రిలీజ్ ఇప్పటికీ 5 రోజులు అయింది. అయినా కూడా థియేటర్స్లో జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. నేను కర్నూలు రావడం ఫస్ట్ టైము, కానీ సినిమాలు ఇక్కడ తీసిన తర్వాత చాలా పెద్ద హిట్ అవుతాయని విన్నాను. కానీ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రావడం మాదే మొదటిసారి. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. కర్నూలు ఇంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుందని. ఐ కాంట్ వెయిట్ టు కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై రాజ్నాథ్ కీలక సమావేశం. గురుకుల హాస్టల్లో సమస్యల పరిష్కారానికి నిర్ణయం పొన్నం. నేనేదో హీరోనయ్యా, నాకు కొట్టే చప్పట్లు ఇళ్ళు శాస్త్రవేత్తలకు దక్కాలి పవన్ కళ్యాణ్. వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు అబ్బురపరుస్తున్న అలంకరణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.